హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. సార్మాట్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. సో కంటెంట్ రైటర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క కంపెనీ అనేది భారతదేశంలోనే ఉంటుంది. 19 గంటల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు అయితే దీనికి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. అతి ద్వారా ప్రమోట్ చేయబడింది అనమాట. అలాగే ఇంకా ప్రతిస్పందన అంతర్దృష్టిలో అందుబాటులో లేవు కాబట్టి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే రిమోట్గా ఈ యొక్క వేకెన్సీ అనేది తెలియడం జరిగింది. మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. ఫుల్ టైం వర్క్ అనమాట అది కూడా. సో 10 నైపుణ్యాలు మ్యాచ్లో ఉంటారు. సో ఒకవేళ మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీరు మీ యొక్క ప్రొఫైల్ని క్రియేట్ చేసుకున్నట్లయితే లింక్డ్ఇన్లో, సో ఈ నైపుణ్యాలు కూడా మీరు ఈజీగా చూడొచ్చు. ఇప్పుడు 10 నైపుణ్యాలు మ్యాచ్లో దానిపైన క్లిక్ చేస్తాం. నెక్స్ట్ ఈ పేజీ రావడం జరుగుతుంది. సబ్ పేజీ అనమాట. జాబ్ పోస్ట్ ద్వారా జోడించబడిన నైపుణ్యాలు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు సమగ్ర పరిశోధన, వెబ్ కంటెంట్ రైటింగ్, అలాగే కంటెంట్ వ్యూహం, జర్నలిజం, ఎడిటింగ్, అలాగే కంటెంట్ నిర్వహణ, పరిశోధన నైపుణ్యాలు, వెబ్ కంటెంట్ రాయడం, ప్రూఫ్ రీడింగ్, ఈ నైపుణ్యాలు అయితే మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎలా అప్లై చేయాలో అనేది కూడా వీడియో ఎండ్ వరకు మీకైతే చూస్తే తెలుస్తుంది అనమాట. ఈ నైపుణ్యాలు మీరు ఒకవేళ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి మీ యొక్క ప్రొఫైల్కి డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. అదొకటైతే మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేస్తే చాలండి, మీ యొక్క ప్రొఫైల్కి డైరెక్ట్గా అటాచ్ అయిపోతాయి అనమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎలా అప్లై చేయాలో వీడియో అండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఉద్యోగం గురించి చూసుకుంటే కంపెనీ వివరణ చూసుకుంటే ఇక్కడ చూడండి. సర్మత్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ LLC అనేది తగిన శిక్షణ, నిపుణుల కన్సల్టింగ్ మరియు సౌకర్యవంతమైన అభ్యాస పరిష్కారాల ద్వారా సంస్థలు మరియు నిపుణుల పనితీరు మరియు అనుకూలతను మెరుగుపరచడానికి అంకితం చేయబడింది అనేసి చెప్పడం జరుగుతుంది. నిర్దిష్ట వ్యాపార సవాళ్ళను పరిష్కరించే మరియు తక్షణ అనువర్తనాన్ని అందించే అనుకూలీకరించిన కోర్సులను సృష్టించడంలో మేము ప్రత్యేకత కలిగి ఉన్నాము అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు మరియు లాభాపేక్ష లేని సంస్థల్లో సహా విభిన్న శ్రేణి క్లయింట్లకు సేవలు అందిస్తూ నైపుణ్య అభివృద్ధిలో స్పష్టమైన మరియు కొలవగలిగే ఫలితాలను అందించడమే మా లక్ష్యం అనేసి చెప్పడం జరుగుతుంది. అనుభవజ్ఞులైన శిక్షకులు మరియు కన్సల్టెంట్లు బృందంతో ప్రతి నిశ్చితార్థం వ్యూహాత్మక విజయాన్ని నడిపిస్తుందని మరియు వృత్తిపరమైన వృద్ధిని పెంపొందిస్తుందని మేము నిర్ధారిస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. సర్మత్తులో సహకారం మరియు వాస్తవ ప్రపంచ నైపుణ్యం మా లక్ష్యం యొక్క గుండె వద్ద ఉన్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. పాత్ర వివరణ చూసుకుంటే కంటెంట్ రైటర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తి సమయం రిమోట్ పాత్ర అనమాట. వెబ్ కంటెంట్ను అభివృద్ధి చేయడము మరియు నిర్వహించడము, కంటెంట్ వ్యూహాలను రూపొందించడం అనేది మీ యొక్క బాధ్యత అనమాట. సమగ్ర పరిశోధన నిర్వహించడము, అలాగే కంటెంట్ రాయడం మరియు ప్రూఫ్ రీడింగ్ చేయడం వంటి వాటికి కంటెంట్ రైటర్ యొక్క బాధ్యత వహిస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. రోజువారీ పనుల్లో అధిక నాణ్యత కంటెంట్ను ఉత్పత్తి చేయడం అనేది మీ యొక్క బాధ్యత. స్థిరత్వం మరియు ఖచ్చితత్వాన్ని నిర్ధారించడం మరియు ప్రాజెక్ట్ గడువులను చేరుకోవడానికి బృంద సభ్యులతో సహకరించే విధంగా ఉంటాయనేసి చెప్పడం జరుగుతుంది. అర్హతలు చూసుకుంటే వెబ్ కంటెంట్ రైటింగ్ మరియు రైటింగ్ నైపుణ్యాలు ప్రావీణ్యం అనేది లభిస్తుంది అనమాట. కంటెంట్ వ్యూహాలను అభివృద్ధి చేయడంలో మరియు పరిశోధన చేయడంలో కూడా అనుభవం అనేది చాలా అవసరం. బలమైన ప్రూఫ్ రీడింగ్ నైపుణ్యాలు అనేవి కూడా చాలా అవసరం అనమాట. అద్భుతమైన రాతపూర్వక మరియు మౌఖిక సంభాషణ నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. స్వతంత్రంగా మరియు రిమోట్గా పనిచేసే సామర్థ్యం అనేది చాలా అవసరం. ఇంగ్లీషు, జర్నలిజం, కమ్యూనికేషన్స్ లేదా సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ అనేది చాలా అవసరం అనమాట మీకు. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ మీరు ఎలా
అప్లై చేయాలంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ లింక్, అప్లై ఆన్లైన్ లింక్ అనేది స్టార్టింగ్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూసారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.